నా స్వరం యేసు కోసమే అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో మరొక్కసారి ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈరోజు మనము రోజరీ అమ్మ మరియ తల్లి పరిశుద్ధ మాత గురించి తెలుసుకోబోతున్నాము. గొప్ప అంశాలు మనకి ఇప్పటి వరకు చాలా మందికి తెలియని అంశము, అమూల్యమైన అంశము. కాబట్టి దయచేసి ఈ యొక్క వాక్యాన్ని చివరి వరకు వీక్షించమని మిమ్మల్ని అందరినీ యేసునామంలో బ్రతిమాలుకొనుచున్నాను. మనందరికీ తెలుసు రోజరీ అంటామండి. ఇంగ్లీష్ లో పరిశుద్ధమైన జపమాలని హోలీ రోజరీ అంటాం. మరి ఈ యొక్క రోజరీ అనే ఒక పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే లాటిన్ లో రొజారియం అనే పదం ఉంది. దాని తర్వాత దీన్ని మనం తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి చూస్తే గులాబీ పువ్వులతో చేయబడిన ఒక దండ అని అర్థము. ఇంగ్లీష్ లో గార్లాండ్ ఆఫ్ రోజెస్ అని అంటాము. ఎందుకు మనము దీని గురించి మాట్లాడుకుంటున్నాము అంటే, చూడండి, మనము పరిశుద్ధమైన జపమాలను ధ్యానిస్తూ ఉంటాము, అవునా? ఎస్, పరిశుద్ధమైన జపమాలను ధ్యానించినప్పుడు దేవరహస్యములు 4 ఉన్నాయి. అవన్నీ అయిపోయిన తర్వాత మనం దేవమాత ప్రార్థన చేస్తూ ఉంటాము. దేవమాత ప్రార్థనలో చాలా ఉన్నాయి. 53 పూసల మీద చెప్తూ ఉంటాం. అదేంటంటే దావీదు గోపురమా అని, దేవరహస్యము గల రోజా పుష్పమా అని, నీతిమంతుల రాజ్ఞి, కన్యాస్త్రీల రాజ్ఞి, పునీతుల రాజ్ఞి, గురువుల రాజ్ఞి, పరలోక భూలోక రాజ్ఞి, దంతమయమైన గోపురమా, స్వర్ణమయమైన ఆలయమా, ఇలా ఎన్నో పేర్లు అమ్మకి. అయితే ఈ పేర్లతో పాటు అమ్మ మరియ తల్లి ఎక్కడెక్కడైతే పలు ప్రదేశాలలో దర్శనమిస్తుందో ఆ యొక్క ప్రదేశాన్ని బట్టి కూడా, అమ్మ మరియ తల్లి దర్శించిన సమయాన్ని బట్టి కూడా, లేదంటే తల్లి ఎవరికైతే దర్శనం ఇచ్చి తన పేరుని చెప్పుకుంటుందో ఆ పేరునే మనం ఇందులో ధ్యానిస్తూ ఉన్నామనే అంశం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు వెలాంగిణి అంటాం మనం. వెలాంగిణి మాత, వెలాంగిణిలో దర్శనం ఇచ్చింది. సాగరమాతలో అక్కడ సాగర్లో దర్శనం ఇచ్చింది. లూర్దు మాత, ఫాతిమా మాత, కొండగుడి మాత, ఇలా ఎన్నో పేర్లండి అమ్మ మరియ తల్లికి. అయితే దర్శనం ఇచ్చినప్పుడు అమ్మ మరియ తల్లి తన పేరుని తనకిష్టం వచ్చిన బిడ్డలకు చెప్తూ ఉంది. ఆ దేవుడు చెప్పమన్న రీతిగా, ఆ దేవుడి యొక్క చిత్త ప్రకారము. కానీ దర్శనం ఇచ్చింది అమ్మ మరియ తల్లి అంటే ఏదో దేవుడి సన్నిధి దగ్గర నుంచి మోసుకొని వచ్చి మనందరికీ చెప్పాలని ఆశపడుతూ ఉంది. కాబట్టి మరి ఆ తల్లి ఈరోజు మనందరికీ ఏం చెప్తుంది, ఏ టైటిల్ గురించి, ఏ పేరు గురించి మనతో ప్రకటిస్తుంది అని అంటే, అమ్మ మరియ తల్లికున్న అతి అమూల్యమైన గొప్ప పేరేంటంటే మిస్టికల్ రోజ్, రోజా మిస్టికా అనే పేరు. దీన్ని మనం తెలుగులో ఏమంటామంటే, దేవమాత ప్రార్థనలో ఉంది, దేవ రహస్యము గల రోజా పుష్పమా, దేవుడి యొక్క రహస్యము కలిగిన రోజా పుష్పము. ఎప్పుడైనా అమ్మ మరియ తల్లి దేవుడి యొక్క పాదాల దగ్గరే తన యొక్క జీవితాన్ని అర్పించిందండి. ఇదిగో అయ్యా, నేను నీ దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని లూకాసు వార్త 1వ అధ్యాయం 38వ వర్షంలో మనం చూస్తున్నాం కదండి. ఆ తల్లి దేవుడి చిత్తానికి ఎస్ చెప్పింది, సరే అని ఒక మాట చెప్పింది. అందుకే ఇప్పుడు మరియ తల్లిని మనము అతి గొప్పగా, గౌరవంగా, అధికమైన గౌరవంతో ఆ తల్లిని ఎందుకు గణపరుస్తున్నామంటే, ఆ దేవాది దేవుడికి ఎస్ అని చెప్పి తన చిత్తానికి లోబడి ప్రపంచానికి విమోచన మాతగా, రక్షణ మాతగా, దేవుడి యొక్క రక్షణ ప్రణాళికలో ఒక గొప్ప తల్లిగా ఆ దేవాది దేవుడే మనందరికీ తల్లిగా ఇచ్చేశాడు. కాబట్టి యోహాను గారి శిష్యుడికి ఏ విధంగా అయితే ఇచ్చినాడో మనందరికీ కూడా ఇదిగో నా తల్లి స్వీకరించండి. మనం అందరం కూడా మన సొంత తల్లిగా అమ్మ మరియ తల్లిని స్వీకరించాము. కాబట్టి మనం మరియ తల్లిని రోజా మిస్టికా యొక్క గొప్పతనాన్ని, అంటే మిస్టికల్ రోజ్ యొక్క గొప్పతనాన్ని, దేవ రహస్యము గల రోజా పుష్పమా అనే ఒక టైటిల్, అనే ఒక పేరు అమ్మ మరియ తల్లికి ఎవరికి తను తానుగా దర్శన రూపంలో కనబడింది, ఎవరికి తను తాను తెలియపరుచుకుంది, ఆ దేవాది దేవుడి యొక్క సన్నిధి నుండి వచ్చి, పరలోక రాజ్యం నుండి దిగి వచ్చి అంటే కనుక ఒక యువతికి దర్శనం ఇచ్చింది అమ్మ మరియ తల్లి. అయితే ఆ అంశాలకు వెళ్లే ముందు ఈ యొక్క వీడియో, ఈ యొక్క భాగమే కాదండి, 2వ భాగం కూడా వస్తుంది. సో దయచేసి అది కూడా మీరు వీక్షించండి. అయితే ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుందామంటే, జస్ట్ ఇంట్రడక్షన్. మొట్టమొదటి భాగంలో కేవలము పరిచయం మాత్రమే. అదేంటంటే అమ్మ మరియ తల్లి ఎవరికి దర్శనం ఇచ్చింది, అదేవిధంగా ఎవరి ద్వారా మనకి ప్రకటిస్తూ ఉంది,
ఆ దేవాతి దేవుడు తన తల్లిని ఎవరి ద్వారా మనకి ప్రకటించమని చెప్తూ ఉన్నాడు అని చూద్దాం. మొట్టమొదటిగా ఈ 2025 పిలిగ్రిమ్స్ ఆఫ్ హోప్ అని ఎవరు ప్రకటించారు? చనిపోయిన మన చనిపోయిన మన పోప్ ఫ్రాన్సిస్ గారు. ఏమో అండి, దేవుడు చేస్తాడేమో పునీతుని. చాలా మటుకు నాకు ఇలానే వస్తుంది. ఆ దేవాది దేవుడికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మన పోప్ ఫ్రాన్సిస్ గారు 2024 జనవరి 5వ తారీఖున ఎన్నో ఇన్వెస్టిగేషన్స్ జరిగిన తర్వాత అవును అమ్మ మరియ తల్లి దర్శనం ఇచ్చింది ఒక యువతికి, ఎన్నో ఆధారాలు ఉన్నాయి చరిత్రలో అని ప్రపంచవ్యాప్తంగా కొనియాడాలి ఈ పండుగను అని, ఇదిగో దేవరహస్యము గల రోజా పుష్పమా అనే ఈ యొక్క పండుగను జూలై 13వ తారీఖున కొనియాడాలి అని ప్రకటించారు. మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ మనకి ఒక గొప్ప అంశాన్ని తెలియజేస్తూ ఉంది. మన పోప్ ఫ్రాన్సిస్ గారు 2025 అండి కదండి మరణించింది. పిలిగ్రిమ్స్ ఆఫ్ హోప్ అని చెప్పారు. నిరీక్షణ యాత్రికులు మనం అందరం అని చెప్పాడు. ఈ యొక్క లోక నిరీక్షణ ముగించుకొని దేవుడి యొక్క ముద్దు బిడ్డగా వెళ్ళిపోయాడు పరలోక రాజ్యానికి. కాబట్టి ఆ దేవుడి యొక్క సన్నిధికి వెళ్ళిన ఆ తల్లి, దేవుడి తల్లి మనందరికీ కూడా కిందికి దిగి వస్తూ దర్శన భాగ్యం ద్వారా కనిపిస్తూ ఇలా చెప్తుంది, నా పేరు దేవరహస్యము గల రోజా పుష్పము. అయితే పోప్ ఫ్రాన్సిస్ గారు కేవలం ప్రకటించారు, కానీ దర్శనం ఇచ్చింది ఎవరికి అని మనం చారిత్రక విషయాల్లోకి వెళ్తే, అయితే ఈ సమయంలో అమ్మ మరియ తల్లి మరి ఎవరికి దర్శనం ఇచ్చింది మొట్టమొదటిగా అని తెలుసుకోబోతూ ఉన్నాము. బీ విత్ మీ, నాతో పాటు ఉండండి వాక్య పరిచర్యలో. మనందరికీ తెలుసు 127వ కీర్తన 3వ వచనము, పుత్రులు ప్రభు ఇచ్చు వరము, తనయులు దేవుని బహుమానము. దేవుడి బిడ్డల్ని తల్లిదండ్రులు దేవుడి యొక్క సన్నిధి నుండి పొందుకున్న వారు ఎంతో అదృష్టవంతులండి. దేవుడి యొక్క ప్రణాళిక, దేవుడి చిత్తము చేసే బిడ్డని కలిగి ఉండడం. కాబట్టి అలాంటి ఒక గొప్ప కుమార్తెకి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి 3 పిల్లలు ఉన్నారు. ఇటలీలో ఒక దంపతులకి 3 పిల్లలు పుట్టారు. అయితే అందులో మొట్టమొదటి కుమార్తె పేరు పెరీనా గిల్. ఈ యొక్క పెరీనా గిల్ గారు ఆగస్టు 3వ తారీఖున 1911లో జన్మించారు. ఈ పెరీనా గిల్ గారికే అమ్మ మరియ తల్లి దర్శనం ఇచ్చింది. అయితే దర్శన భాగ్యం పొందుకుంది. ఎక్కడ పొందుకుంది, ఎప్పుడు పొందుకుంది, ఎన్నిసార్లు దర్శన భాగ్యాన్ని పొందుకుంది, ఎన్నిసార్లు అమ్మ మరియ తల్లిని చూసింది అనే విషయాలు మనం ఇప్పుడు ధ్యానించుకోవట్లేము. కానీ ఈ యొక్క పెరీనా గిల్ గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అమ్మ మరియ తల్లి దర్శనం ఇచ్చిందంటే ఎంత గొప్పగా జీవించిందో కదా ఈ బిడ్డ. మరి మనం తెలుసుకోవాలి కదా. పెరీనా గిల్ గారి యొక్క తల్లిదండ్రులు అక్కడ కుటుంబాన్ని పోషించుకోవడానికి సరిగ్గా వసతులు లేవు అని అదే ఇటలీ దేశంలో మాంటిచెరికి వాళ్ళు షిఫ్ట్ అయ్యారండి. షిఫ్ట్ అయిన తర్వాత అప్పుడు పెరీనా గిల్ గారికి 7 సంవత్సరాల వయస్సు వచ్చింది. ఆ 7 సంవత్సరాల వయస్సులో తండ్రిని కోల్పోయింది. ఆ సమయంలో తన తల్లి 3 పిల్లల్ని పోషించలేక తన పెద్ద కుమార్తె అయిన ఈ యొక్క పెరీనా గిల్ గారిని నన్స్ అంటే మఠకన్యా స్త్రీల ఆధ్వర్యంలో ఉన్న అనాథాశ్రమంలో విడిచిపెట్టేసింది. 1 సంవత్సరం గడవగానే 8 సంవత్సరాలు వచ్చాయి పెరీనా గిల్ గారికి. అదే మఠకన్యా స్త్రీ మఠాల్లో ఆధ్వర్యంలో ఉన్న అనాథాశ్రమంలో వాళ్ళు మొట్టమొదటి హోలీ కమ్యూనియన్ని, దివ్య ప్రసాదాన్ని ఇప్పించారు ఆ బిడ్డకి. కొన్ని సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. 11 సంవత్సరాలు వచ్చాయి పెరీనా గిల్ గారికి. ఆ సమయంలో తిరిగి మరలా తన తల్లి దగ్గరికి వస్తూ ఉంది. అయితే అప్పటికే తన తల్లి ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అదేవిధంగా ఇంకా 5 పిల్లలకి జన్మనిచ్చింది. ఇప్పుడు మొత్తం తనతో పాటు 8 మంది పిల్లలు ఉన్నారు. అయితే మొట్టమొదటి కుమార్తెగా ఉన్న ఈ యొక్క పెరీనా గిల్ గారు పెద్దవారు, కుటుంబంలో పెద్ద కూతురు. ఇప్పుడు తన తల్లి పెళ్లి చేసుకుంది కదా, అంటే తన యొక్క భర్త అంటే తన యొక్క తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి మరి ఈ యొక్క బిడ్డను బాధించేవాడు, బాధ పెట్టేవాడు. ఎంతో బాధాకరమైన ఆలోచనలు, హ్యూమిలియేషన్స్ లో అంటే ఒక అవమానంలో, నిందలో ఈ బిడ్డ మగ్గుతూ ఉంది. చూసి 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 ఒకరోజు తల్లికి చెప్పుకుంది. అయినప్పటికీ తల్లి పట్టించుకోకపోయేసరికి కొన్ని సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. 17 సంవత్సరాల వయస్సు వచ్చింది మన పెరీనా గిల్ గారికి. ఆ యొక్క వయస్సులో నేను కన్యాస్త్రీని అవ్వాలి, మఠ కన్యాస్త్రీగా నేను అవ్వాలి అని ఆ బిడ్డ తలంచుకుంది తన మనస్సులో.
అయితే పెరీనా గిల్ గారికి 20 సంవత్సరాలు వచ్చేసరికి పెళ్లి సంబంధాలు వస్తూ ఉన్నాయి, మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తూ ఉన్నాయి. అయితే పెళ్లి చేసుకో అని తల్లిదండ్రులు చెప్పగానే నాకు ఇష్టం లేదు, నేను కన్యాస్త్రీగా మారుతాను, నేను దేవుడి చిత్తాన్ని చేస్తాను, దేవుడికి నా పట్ల గొప్ప ప్రణాళిక ఉంది, అయితే నేను మఠంలోకి వెళ్ళిపోతాను అని చెప్పుకొచ్చింది. అదేవిధంగా అండి, ఈ సందర్భంలో ఈ యొక్క పెరీనా గిల్ గారు తన డైరీలో ఇలా రాసుకున్నారు. గొప్ప విషయం అండి, మనందరికీ కూడా కనువిప్పు కలిగించే విషయం అది. మన కన్నతల్లి కథోలిక శ్రీ సభకే ఒక గొప్ప ఒక మంచి మాట అని చెప్పొచ్చు అండి. మన యొక్క విశ్వాసాన్ని, మన యొక్క భక్తిని, అమ్మ మరియ తల్లి పైన ఉన్న గౌరవాన్ని అధికము చేయడానికి ఒక గొప్ప మాట తన యొక్క డైరీలో రాసింది. ఇలా పెరీనా గిల్ గారు తన డైరీలో ఇలా రాసుకొని మనందరికి ఇలా చెప్తూ ఉన్నారు. ఏమని అంటే, ఆగస్టు 3వ తారీఖున నేను పుట్టాను, ఆగస్టు 5వ తారీఖున మా అమ్మ నాకు జ్ఞానస్నానం ఇప్పించింది. జ్ఞానస్నానం ఇప్పించడం ద్వారా నేను ఎలాంటి అనుభూతిని పొందుకుంటున్నానంటే, మా అమ్మ నన్ను పవిత్రమైన నిజమైన పరలోక తల్లికి నన్ను సమర్పించింది అని. ఎందుకంటే ఆగస్టు 3వ తారీఖున ఈ యొక్క పెరీనా గిల్ గారు పుట్టారు. ఆగస్టు 5వ తారీఖున ప్రత్యేకత ఏంటి అని మనం చరిత్ర చూస్తే, మదర్ ఆఫ్ స్నో, అవర్ లేడీ ఆఫ్ స్నో అనే పండుగను మన కన్నతల్లి కథోలిక శ్రీ సభ ఆగస్టు 5వ తారీఖున కొనియాడుతూ ఉంది. ఇది చారిత్రక విషయాలు మళ్ళీ ఉన్నాయండి. మళ్ళీ అవర్ లేడీ ఆఫ్ స్నో అంటే ఏంటి, అమ్మ మరియ తల్లిని దేవమాతని మంచు మాతగా ఎందుకు కొనియాడుతున్నాము అని మళ్ళీ చారిత్రక విషయాలు ఉన్నాయి. అంటే అమ్మ మరియ తల్లిని అవర్ లేడీ ఆఫ్ స్నో ఫీస్ట్ క్రీస్తు శకం 352లో దంపతులకి, పిల్లలు లేని దంపతులకి, అదేవిధంగా బిషప్ గారైన లియో రియస్ గారికి దర్శనం ఇచ్చింది ఈ తల్లి ఒకే సమయంలో. కాబట్టి అవర్ లేడీ ఆఫ్ స్నో, అమ్మ మరియ తల్లిని మంచు మాతగా ఆగస్టు 5వ తారీఖున మన కన్నతల్లి కథోలిక శ్రీ సభ ప్రపంచవ్యాప్తంగా కొనియాడుతుంది. 100 సంవత్సరాల ముందు నుండే. క్రీస్తు శకం 352వ సంవత్సరంలో పిల్లలేని దంపతులకి అదే సమయంలో బిషప్ గారైన లిగోరియస్ గారికి తల్లి మంచు మాతగా దర్శనం ఇచ్చినట్లు చరిత్ర చెబుతూ ఉంది. అయితే ఈ యొక్క ఆగస్టు 5వ తారీఖునే మన పెరీనా గిల్ గారు జ్ఞానస్నానం పొందుకున్నారు. అందుకే అమ్మ మరియ తల్లి హస్తములోకి నన్ను, మా అమ్మ ఈ లోక తల్లి పరలోక తల్లి యొక్క రక్షణలోకి నన్ను చేర్చింది. అమ్మ మరియ తల్లి యొక్క సన్నిధి నా చుట్టూరా ఎలా ఉందంటే ఒక మంచు మాతగా ఉంది, చల్లగా, మంచి గొప్ప నీడగా, నాకు ఎల్లవేళగా ఆదరణగా నా తోడుగా ఉంది అని చెప్పుకొస్తూ ఉంది తన డైరీలో. అయితే ఈ సమయంలో అండి తనకి 20 సంవత్సరాలు వచ్చాయి. ఎవరికి? మన పెరీనా గిల్ గారికి. ఇలా వచ్చినప్పుడు, పెళ్లి అనే సందర్భం వచ్చినప్పుడు, ఇంకా నేను మఠకన్యా స్త్రీలోకి వెళ్ళిపోవాలని డిసైడ్ అయింది అంటే తను నిర్ణయించుకుందని చెప్పుకున్నాము కదా ముందుగా. ఇంకా వెళ్ళిపోయింది మఠకన్యా స్త్రీగా అవ్వాలి అని. వెళ్ళిపోయిన కొన్ని రోజులకి అర్థమైంది తనకి అనారోగ్య సమస్యలు చాలా ఉన్నాయి. దాని ద్వారా మఠకన్యా స్త్రీగా అయ్యే ఒక భాగ్యాన్ని కోల్పోయింది. అయినప్పటికీ పట్టు విడవకుండా ఒక నన్స్ సిస్టర్స్ చారిటీలో వర్క్స్ చేస్తూ ఒక సభ్యురాలిగా, అంటే ఒక మఠకన్యా స్త్రీల సభలో వారికి సహాయపడుతూ ఒక సభ్యురాలిగా, ఒక లే పర్సన్ గా అనాథ పిల్లలని ఆదరిస్తూ, అనాథ పిల్లలని చూసుకుంటూ అక్కడే జీవిస్తూ ఉంది. తన వయస్సు 1944లో ఇప్పుడు 32 సంవత్సరాలు వచ్చాయి. అయితే 32 సంవత్సరాలు ఉన్న ఈ యొక్క మన పెరీనా గిల్ గారు పూర్తిగా మఠకన్యా స్త్రీగా మారడానికి ఫైనల్ వావ్స్ అంటే చివరి ప్రమాణాన్ని పొందుకోలేకపోయారు. ఎందుకంటే అనారోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇవ్వలేదు కూడా వారు. ఆ సమయంలో సరే అయినప్పటికీ కూడా నేను దేవుడి సేవ చేయాలి అని పట్టు విడవకుండా ప్రార్థిస్తూ తన యొక్క జీవితాన్ని ఆ దేవాతి దేవుడికే సమర్పించాలి, నా కన్యత్వాన్ని ఆ దేవుడికి ఇచ్చేయాలి కానుకగా, నా యొక్క కన్యత్వాన్ని, నా యొక్క పరిశుద్ధతని ఆ దేవుడికి ఇచ్చేయాలి అని ఆ గొప్ప పెరీనా గిల్ గారు నిర్ణయించుకొని నేను ఇక్కడే ఉండి సేవ చేస్తాను అని అదే మఠకన్యా స్త్రీల మధ్యలో ఉంటూ నన్స్ ఆధ్వర్యంలో ఈ యొక్క చిన్నారుల ఆసుపత్రిలో తను ఎన్నో గొప్ప పరిచర్యలు చేస్తూ ఉంది. అనాథ పిల్లలకి, చిన్న పిల్లలకి ఎంతగానో ఆ యొక్క మఠకన్యా స్త్రీలకి కూడా సహాయపడుతూనే వచ్చింది.
అయితే ఇప్పటి వరకు మనము ఆ దేవాతి దేవుడు తన యొక్క ప్రణాళికను, తన చిత్తాన్ని పెరిగిన గిల్గారి పట్ల మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఎలా ఎన్ని గొప్ప విషయాలు చేస్తున్నాడో చూస్తూనే ఉన్నాం మనం. కానీ తండ్రి చేత బాధింపబడుతున్న, బలి అయిపోతున్న ఈ బిడ్డను ఒక మట్య కన్యా స్త్రీగా పిలుచుకొని, అదేవిధంగా అవ్వకపోయినప్పటికీ మఠకన్యా స్త్రీగా దేవుడి యొక్క చిత్తం విడవకుండా కన్యా స్త్రీలకు సహాయం చేస్తూ, అనాథ పిల్లలకి ఆ యొక్క ఆసుపత్రిలో ఎన్నో సేవలను అందిస్తూ మనందరికీ కూడా ఒక గొప్ప మార్గదర్శిగా కనబడుతూ ఉంది, ఒక గొప్ప మోడల్గా కనబడుతుంది మన యొక్క పెరీనా గిల్ గారు. అయితే 32 సంవత్సరాలు ఉన్న ఈ యొక్క పెరీనా గిల్ గారు సడన్ గా 12 సంవత్సరాలు తన యొక్క అనారోగ్యం క్షీణించడం వల్ల కోమా స్టేజ్కి వెళ్ళిపోయింది. ఆ యొక్క కన్యాస్త్రీలే తనను తీసుకువెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఈ సమయంలో, కోమా సమయంలో కూడా తన దర్శనాన్ని పొందింది. ఇది మనం 2వ భాగంలో చూడబోతూ ఉన్నాం. అంతకంటే ముందండి ఈ యొక్క మరి పెరీనా గిల్ గారు మరియ తల్లి దర్శనాన్ని ఎలా పొందుకుందంటే ఒకటి మనం ఆలోచిద్దాం. దేవుడి సన్నిధిలో ఉన్న దేవదూతలైనా సరే, లేదంటే దైవ సంభూతులైనా ఎవరినైనా సరే, పునీతులైనా సరే, హతసాక్షులైనా సరే, వేద సాక్షులైనా సరే, పావన పసిబిడ్డలైనా సరే, ఆ దేవాది దేవుణ్ణైనా సరే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని అనుభవించాలంటే, అమ్మ మరియ తల్లి దర్శనాన్ని పొందుకోవాలంటే అది అసాధ్యం మానవుడికి. అయినప్పటికీ పెరీనా గిల్ గారు ఎంత గొప్పగా మరియ తల్లి దర్శనాన్ని పొందుకున్నారో మనం 2వ భాగంలో చూద్దాము. అలా పొందుకోవడానికి కారణము తన పరిశుద్ధత. చూడండి, పరిశుద్ధమైన గ్రంథంలో ఎన్నోసార్లు మనం చూసాము. పాత నిబంధన లేవియ కాండంలో చూసాము, కొత్త నిబంధనలో చూస్తూ ఉన్నాము. ఇదిగో మిమ్మల్ని పిలిచిన దేవుడు పరిశుద్ధుడు, మీరును పరిశుద్ధులై జీవించుడి. అదేవిధంగా పరిశుద్ధత లేకుండా ఏ మానవుడు కూడా దేవుణ్ణి చూడలేడు, సంతోష పెట్టలేడు దేవుణ్ణి అని చూస్తున్నాము కొత్త నిబంధనలో. అదేవిధంగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. అంటే ఈ యొక్క పెరీనా గిల్ గారు తన యొక్క హృదయాన్ని ఎంత శుద్ధీకరించుకుంటున్నారో చూడండి. దేవుడి యొక్క కృప చొప్పున మనమందరం కూడా దేవుడి యొక్క దర్శన భాగ్యాన్ని, కనీసం పునీతులనైనా మనం చూసామా, దేవదూతలైనా మనం చూసామా, దివ్య జీవులను మనం చూడగలుగుతామా అండి? పరిశుద్ధత లేదు మనకి. కాబట్టి ఇంత గొప్ప పరిశుద్ధత కలిగి ఉన్న మన పెరీనా గిల్ గారి గురించి ఈరోజు మనం తెలుసుకోవడం ఎంతో ఆనందదాయకం. ఇంత గొప్ప పరిశుద్ధురాలైన మన పెరీనా గిల్ గారి గురించి మనం తెలుసుకోవడం ఎంతో ఆనందదాయకం. పునీత పెరీనా గిల్ గారి యొక్క మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా ఆ దేవాతి దేవుడు మనకి కూడా పరిశుద్ధతని వసగాలి అని, అదేవిధంగా హృదయ శుద్ధిని కలిగి మనము కూడా జీవించగలిగే ప్రయత్నాన్ని ఆ దేవాతి దేవుడు మనలో రేకెత్తించాలని, మన హృదయంలో ఆ వాంఛని ఎక్కువగా చేయాలి అని మనమందరం ఆ దేవాతి దేవుడిని ఈరోజు పెరీనా గిల్ గారి యొక్క మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా వేడుకుంటూ, అదేవిధంగా మీకును మీ కుటుంబ సభ్యులందరికీ అమ్మ మరియ తల్లి దేవరహస్యము గల రోజా పుష్పమా పండుగ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. జూలై 13వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా రోజా మిస్టికల్ రోజ్, దేవరహస్యము గల రోజా పుష్పం యొక్క పండుగను మహాఘనంగా మన కనతలి అయిన కథోలిక శ్రీసభ కొనియాడాలి అని 2024 జనవరి 5వ తారీఖున మన పోప్ ఫ్రాన్సిస్ గారు ప్రకటించినారు. కాబట్టి ఇది మనం తప్పకుండా కొనియాడాలి. ఎందుకంటే చనిపోయారు మన యొక్క పోప్ ఫ్రాన్సిస్ గారు, అయినప్పటికీ దేవుడి యొక్క పరలోక రాజ్యంలో ఆనందిస్తూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు చూస్తున్నాడు. పోపు చెప్పిన విషయాన్ని కూడా మనం చేయకపోతే తప్పు, పాపం అవుతుంది. అది చేయాల్సిన పని కూడా చేయకపోతే, పోపు డిక్లేర్ చేశాడు ప్రపంచవ్యాప్తంగా అంటే మనం ప్రకటించాలి. మనము ఈ యొక్క పండుగను మహాఘనంగా కొనియాడాలి. ఆ తల్లి మధ్యవర్తిత్వ ప్రార్థనలు మర్చిపోవద్దు. దేవరహస్యం గల రోజా పుష్పమా అనే ఈ యొక్క పేరుని మనం మర్చిపోవద్దు. ఈ యొక్క మిస్టికల్ రోజ్ ని మనం మెడిటేట్ చేయడం ద్వారా, ధ్యానించడం ద్వారా మనం ఎన్నో గొప్ప అనుగ్రహాన్ని పొందుకుంటాము. ఎందుకంటే ఆ దేవాది దేవుడే ఆ తల్లిని ఈ లోకంలోకి పంపించి దర్శన భాగ్యం ద్వారా మాట్లాడుతున్నాడు. కాబట్టి దయచేసి 2వ భాగం కూడా వీక్షించమని మిమ్మల్ని అందరినీ బ్రతిమాలుకొనుచు, యేసు నామములో మనను మన కుటుంబాలు అన్నీ దీవించబడినగాక. ఆ తల్లి మరియ తల్లి మధ్యవర్తిత్వ ప్రార్థన, దేవరహస్యం గల రోజా పుష్పం యొక్క మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా మన కుటుంబంలో ప్రతి అవసరత ఆ దేవుడు తీర్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ ఇన్ జీసస్ ప్రీషియస్ నేమ్.
మరలా తిరిగి రెండవ భాగంలో కలుసుకుందాం. మదర్ మేరీ ఈజ్ మిస్టికల్ రోజ్.